హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. అక్కినేని నాగార్జున గారు సోలో హీరోగా చేసిన లాస్ట్ మూవీ నా సామిరంగా. ఈ మూవీ రిలీజ్ అయ్యి ఆల్మోస్ట్ 1 year అవుతుంది. ఇప్పుడు నాగార్జున గారు కూలీ అండ్ కుబేరా మూవీస్ లో ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ అయితే చేస్తున్నారు. నాగార్జున గారు మళ్ళీ సోలో హీరోగా కనిపించాలి అని ఆయన ఫ్యాన్స్ అందరూ కోరుకుంటున్నారు. అండ్ నాగార్జున గారు కూడా ఒక మంచి మాస్ యాక్షన్ మూవీ కోసం వెయిట్ చేస్తున్నారంట. రీసెంట్ గా పూరి జగన్నాథ్ గారు నాగార్జున గారికి ఒక స్టోరీ చెప్పారు అని టాక్ అయితే వినిపిస్తుంది. పూరి జగన్నాథ్ గారి లాస్ట్ మూవీస్ లైగర్ అండ్ డబుల్ స్మార్ట్ మూవీస్ ఫ్లాప్ అయిన విషయం మనందరికీ తెలిసిందే. ఇప్పుడు ఆయన లైఫ్ కొంచెం రిస్క్ లో ఉంది అని చెప్పుకోవచ్చు. ఆయన ఖచ్చితంగా హిట్ కొట్టే తీరాలి. సో ఇప్పుడు ఆయన నెక్స్ట్ స్క్రిప్ట్ మీద చాలా కాన్సన్ట్రేషన్ అయితే చేస్తున్నారంట. అండ్ నాగార్జున గారు తమిళ డైరెక్టర్ నవీన్ గారితో ఒక సినిమా చేస్తున్నారు అని టాక్ అయితే వినిపించింది. కానీ దాని గురించి ఎలాంటి అఫీషియల్ ఇన్ఫర్మేషన్ అయితే రాలేదు. సో ఇప్పుడు నాగార్జున గారు పూరి జగన్నాథ్ గారి స్టోరీని ఓకే చేస్తారా అని క్వశ్చన్ అయితే రేజ్ అయింది. వీళ్ళిద్దరూ కలిసి చేసిన శివమణి మూవీ ఎంత పెద్ద హిట్ అయిందో మనందరికీ తెలిసిందే. తర్వాత వీళ్ళిద్దరూ సూపర్ మూవీ కూడా చేశారు, కానీ ఆ మూవీ ఫ్లాప్ అయింది. కానీ అందులో నాగార్జున గారి క్యారెక్టర్ అండ్ లుక్స్ కి అందరూ ఇంప్రెస్ అయిపోయారు. అయితే ఇప్పుడు ఈ మూవీస్ లోని స్టిల్స్ ని క్లిప్స్ ని సోషల్ మీడియాలో అప్లోడ్ చేసి పూరి జగన్నాథ్ గారి మూవీని ఓకే చేయండి నాగ్ సార్ అంటూ ఫ్యాన్స్ అయితే పోస్టులు పెడుతున్నారు. ఏదైతే అదైంది చూసుకుందాం, పూరి గారికి ఒక్క ఛాన్స్ ఇవ్వండి అని ఫ్యాన్స్ అడగడం ఇప్పుడు ఇంట్రెస్టింగ్ గా మారింది. అయితే నాగార్జున గారు దీని మీద ఎలాంటి డెసిషన్ తీసుకుంటారో చూడాలి. ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.